హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ హోటల్ స్టైల్ సాంబార్. దీనికి కావాల్సిన ఒక గిన్నె తీసుకోండి. 2 ఆనియన్స్ కడిగేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా కడిగేసుకొని వేసుకోవాలి. ఇది హోటల్ స్టైల్ టేస్టే ఉంటుంది. మీరు ఒకసారి ఈ సేమ్ క్వాంటిటీతో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా వేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు సుంచి వేసుకోవాలి. కొంచెం కళ్యామాకు వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటి అన్నిటిని మనము ఉడికించుకోవాలి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఈ సాంబార్కు మెంతి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, చేదు అనేది రాదు. వేయించుకున్న మెంతులు జీలకర్రను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ రైస్లోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా బాగా ఉంటుంది. మనం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఇవి వేగాక మనం ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతి ఫ్లేవర్ అనేది సాంబార్కు బాగా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక మన పోపు అనేది వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కళ్యామాకు వేసుకొని పచ్చివాసన వేరక ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. మనకు ముక్కలు అన్నిటి ఉడికిపోయినాయి కాబట్టి ముక్కలను చల్లార్చుకోనివ్వాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనికి ఒక కప్పు కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత 5-6 ఎల్లిపాయలు వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు పోపు పెట్టి ఆనియన్స్ వేయించుకున్నాం కాబట్టి ఆనియన్ వేగాయి కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న దానిలోని పోసుకోవాలి. మనము ముక్కలు ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవే వాటర్ పోసుకోవాలి. జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మసలనివ్వాలి. వీటిని 5 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చక్కెర వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ మసలనివ్వాలి. సాంబార్ అనేది ఎంత మసిలితే అంత టేస్ట్గా వస్తుంది. మనకు సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ. ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.